వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్టు మున్సిపల్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ అధికారులను నిలదీసిన పాలకవర్గం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ అధ్యక్షతన మున్సిపాలిటీ కౌన్సిలర్స్ సాధారణ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్స్ ప్రతి నెల చివరి శనివారం మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గం సాధారణ సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో నేడు ఈ సమావేశం నిర్వహించారు. ఈ సాధారణ సమావేశంలో పాలకవర్గం అధికారుల తీరును తప్పుపడుతూ మున్సిపల్ నిధుల వినియోగం ఇష్టానుసారంగా జరుగుతుందని, దానికి సంబంధించిన ప్రతి ఒక్క పైసా లెక్కల వివరాలు చెప్పమంటూ అధికారులను నిలదీశారు. అలాగే కార్యాలయంలో సిబ్బంది నియామకం, జీతాల వివరాలు కూడా తెలియపరచాలని, కౌన్సిలర్ల పట్ల విలువ లేకుండా కార్యాలయ సిబ్బంది అధికారులు వ్యవహరిస్తున్నారని, దీనిని సరిచేయాలని అన్నారు. లెక్కల వివరాలు తేలిన తర్వాతే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని చైర్పర్సన్ ని కోరారు. పెట్టుకోవడం జరిగింది. అందుకని ప్రభుత్వం ఆవిడ వాలంటీర్ రిటైర్మెంట్ అవడానికి ఈరోజు రిటైర్మెంట్ కూడా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆవిడ ఈరోజు చూస్తున్నారు. ఆవిడకి వాలంటీర్ రిటైర్మెంట్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మేడం గారు మన గౌరవ కౌన్సిలర్స్కి, ప్రెస్ వాళ్ళకి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా ఒక భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిర్వహించినటువంటి మనందరి అభిమాన నాయకుడు శ్రీ గౌరవనీయులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు వచ్చామన్నది కాదు, ప్రజలకు మంచి చేస్తారా లేదా అన్న ఒక అంశాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకొని ఈ రోజు ఎవరు కడిగిని ఎదుగని విధంగా విజయాన్ని అందించినటువంటి ఆత్మకూరి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాటి సాధారణ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, నాతోటి కౌన్సిలర్లకు మరియు కమిషనర్ గారికి, మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చైర్మన్ గారు, గత మన మీద ఎంతో నమ్మకంతో ప్రజలు మనల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని ఈ కౌన్సిల్ హాల్కి పంపించారు, మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా పంపించారు. కానీ ఈ 3.5 సంవత్సరంలో మనం ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి కౌన్సిలర్లుగా మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి పంపించిన ప్రజలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ మీకుంది. అలాగే మున్సిపల్ అధికారులు కూడా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. సంబంధించి బస్ స్టాండ్ స్థలం దాని గురించి దాని తర్వాత దాదాపు 1.5 సంవత్సరం రావస్తుంది. దాని గురించి ఇంకా ఆ రూల్స్ ఏంటి, దానికి డెవలప్మెంట్ కానీ, మినిమం మెయింటెనెన్స్ కానీ మన మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు, థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చారా, దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఏ కౌన్సిలర్ కానీ, ఏ చర్చలు కానీ, ఏ అజెండాలో కానీ లేదు. కాబట్టి దాని గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఈ సందర్భంగా ఇంకొక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. మనకి అంత పెద్ద బస్ స్టాండ్ ఉన్నప్పటికీ కూడా ఎండాకాలంలో ప్రయాణికులు తాగడానికి గుక్కడి మంచినీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడ్డారో కూడా చూశారు. కానీ ఈ నిజంగా ఇది ఒక అభినందించాల్సిన విషయం. కంచి పరమేశ్వర రెడ్డి గారు సాంస్కృతిక ట్రస్ట్ ద్వారా వాళ్ళ ప్రయాణికులకు కావాల్సిన ఉచిత మంచినీటిని మరియు మజ్జిగను కూడా అప్పుడప్పుడు ఇస్తున్నారు. నిజంగా వారందరికీ మన మున్సిపాలిటీ పనులు కాపాడినందుకు వారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎక్కువ అన్న రోజున మనల్ని నమ్మిన ప్రజలకి మనం ఏం చేయకపోయినా మేము ఏది చేయలేదన్నా చెప్పుకోవడానికి ఒకటనేది ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క దాని మీద ఎంక్వైరీ వేసి మొత్తం అన్ని చేసిన తర్వాత ఈ అజెండా కానీ, నెక్స్ట్ మీటింగ్లు కానీ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు కమిషన్ గారి దగ్గరికి వెళ్తే 13 కోట్ల అప్పు చూపిస్తున్నారు. 13 కోట్ల అప్పు చూపిస్తుంటే అసలు ఏం డెవలప్మెంట్స్ చేయాలి? ఆ 13 కోట్ల అప్పు అసలు దేనికోసం? ఆ 13 కోట్ల అప్పు ఇప్పుడు ఈ 13 కోట్ల అప్పు తీర్చాలంటే ఇంకొక 3 సంవత్సరాలు మున్సిపాలిటీకి వచ్చే ఫండింగ్ అంతా అప్పు తీర్చడానికి సరిపోతే ఇంకా నెక్స్ట్ 2 సంవత్సరాలైనా ఏం చేయగలమండి మనం? అసలు ఎందుకు కానీ కొంతమంది ఎమ్మెల్యే గారి దగ్గర వెంట కోసము వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర రూపాయలు కూడా తీసుకోకుండా నిస్వార్థంగా బయటకు వచ్చాను. ఈ రోజు నేను ఇప్పుడు చెప్పండి, అప్పుడు పోయింది వాళ్ళ మేమా? ఈ రోజు చెప్తున్నా, ఏ దేవాలయం వస్తారో, ఏ మసీదుకి వస్తారో, ఏ చర్చికి వస్తారో రండి. నా నిజాయితీ నిరూపించుకునే సత్తా నాకుంది. వాళ్ళు నిరూపించుకోగలరా? వాళ్ళ నిజం నేను ఒక్కరిని కూడా వదిలిపెట్టాను. దీన్ని లీగల్ గానే మంత్రి గారి దృష్టికి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. లీగల్ గానే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి
కనీసం పంచాయతీలు డెవలప్ కావడం లేదండి. బలుపు వేసుకునే దానికి వచ్చే పన్నులు సరిగ్గా కట్టడం ఎంత అయ్యే పని కాదు. గవర్నమెంట్ లో ఉండే అధికారంలో ఉండే ప్రభుత్వం ద్వారా కొన్ని నిధులు స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి వస్తే అప్పుడు అభివృద్ధి అవుతుంది. ఈ బాకీలు ఎన్ని కట్టగలుగుతామండి? ఇది 3 సార్లు నుంచి ఇదే అజెండా తిప్పి పెడుతున్నారు. ఇది పద్ధతే కాదు. ఈ మీటింగ్ క్యాన్సిల్ చేసి అందరికీ సమన్వయంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నీళ్లు